గడబిడగాళ్ళని గజ దొంగలని అసెంబ్లీకి పంపిన కాబట్టి మనకి కష్టాలు తప్పవు మనవడా. మన సమాజం నుండి అసెంబ్లీకి పోయేంత వరకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. దయచేసి బహుజన రాజ్యం రావాలంటే ముందు మాదిగవారు కల్టు మాదిగ అంటే ఇక మాదిగోళ్ళకు మాత్రం తెలుస్తుంది, అది మాదిగ వారికి మాత్రం తెలుస్తుంది. మాదిగ కల్టుని విడిచిపెట్టకూరు. అవతలని చూసి అబ్బో నన్ను ఎక్కడ తక్కువ కులం ఉంటాడు అనుకొని వీడు వాన్లాగా ప్రవర్తించే ఆలోచన చేస్తాడు. వాన్లాగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. భారతదేశ చరిత్ర మొదలైందే మాదిగ వారితోటి. మాదిగ వారి చరిత్ర మొదలైందే భారతదేశంలో, భారతదేశ చరిత్ర మొదలైందే మాదిగ వారితోటి. కాబట్టి ఈ కల్టు మాదిగ గుణాన్ని మర్చిపోకండి. కల్టు మాదిగ అంటే మంచితనం, పోరాటం, తెగింపు, ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద నిలబడి కొట్లాడే తత్వం, సమాజాన్ని మొత్తం కలుపుకపోయే మనస్తత్వం. ఒక మాదిగ కులానికి మాత్రమే సొంతం. అవతలోడు వస్తే ఏ కులం నీదని అడగడు. వాడు వాంతోడు కలిసి తింటాడు, వాంతోడు కలిసి ఉంటాడు, వాంతోడు కలిసి తిరుగుతాడు. ఏ కులం అని చూసి పెళ్లి చేసుకోడు. ఏ కులమైనా మంచిదే, గుణం మంచుకుంటే కథం పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఈ మాదిగ కల్ట్ అనేది అసలు మర్చిపోకండి. మాదిగలు మీ తరతరాలుగా వచ్చిన ఆ మంచి గుణం ఏదైతే ఉంటుందో, ఆ పోరాట గుణం అయితే ఏదైతే ఉంటుందో, ఆ తెగింపు ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోకండి. బహుజన రాజ్యం రావాలంటే మాదిగలు, ఇక్కడున్న 50 లక్షల మాదిగలు ఒక్కసారి రోడ్డెక్కితే చాలే ప్రభుత్వం కూలిపోతుంది. దళిత ముఖ్యమంత్రి అనేది మీకు బాకీ ఉన్నది. ఆ బాకీని మీరు తీర్చుకోవాలంటే మాదిగలు ఇంకా మరింత చైతన్యం కావాలి. మాదిగలు అనుకుంటాను మాకు అంబేద్కర్ తెలుసు, పూలే తెలుసు, కాంశీరామ్ తెలుసు అంటారు. లేదు, తెలియలే. బొమ్మలు ఇంకా ఊర్లల్లా ఇది కాంశీరామ్ బొమ్మ, ఇది అంబేద్కర్ బొమ్మ, ఇది పూలే బొమ్మ అని నిన్నటి తరం వాళ్ళు గుర్తుపట్టే స్థితిలో లేరు. అందుకే ఆ ఓట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళెవరో, వాళ్ళ పోరాటం ఎవరో గ్రామానికి తీసుకుపోయి చూపెట్టండి. ఒట్టి పుణ్యానికి ఎత్తరు ఓట్లు, రూపాయి పంచకపోయినా. కాబట్టి మాదిగ కల్ట్ని ఎట్టి పరిస్థితిలా మర్చిపోకండి. ముఖ్యంగా ఈ తరం మాదిగ యువకులు కొంత ఎచ్చులు పడతాను, ఈ డ్రెస్సులు వేసుకొని అది వేసుకొని మొత్తం సమాజంలో మనం కూడా అదే ఎన్ని కథలు పడ్డా మాదిగోళ్ళ మీద, మాదిగ వారి మీద, దళితుల మీద అసమానత ఉంటూనే ఉంటుంది. వాడు నోరిప్పి చెప్పకపోవచ్చు కానీ వాని మనసులో అవతలోడు అనుకుంటాడు మాదిగవాడు మనతో సమానం వారు అనుకుంటాడు. కాబట్టి మాదిగలు మీరు అధికారం కొత్త తప్పించి మీ అసమానత పోదా. మీకు గౌరవం రావాలంటే అధికారం రావాలి. అధికారం రావాలంటే మీ ఓట్లన్నీ కూడేయాలి. 50 లక్షల ఓట్లు కూడేయాలి. మాలను కలుపుకోవాలి, బీసీలను కలుపుకోవాలి, అందరిని కలుపుకొని మాదిగ కల్టుతోటి పోరాటం చేయాలి.